ఓకే అండి, వెల్కమ్ అందరికి. టుడే మనం ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ 4 మార్క్స్ డిస్కస్ చేస్తున్నాం. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ లో 4 మార్క్స్ వస్తుందని చెప్పాను కదమ్మా. అందులోని ట్రాన్స్లేషన్ యాక్సెస్ లోని 2 ఉంటాయి, రొటేషన్ ఆఫ్ యాక్సెస్ లోని 2 మోడల్స్ ఉంటాయి. ఆ 2 మోడల్స్ ఏంటి? ఒరిజినల్ ఈక్వేషన్ ఇస్తే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇస్తే ఒరిజినల్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ రొటేషన్ ఆఫ్ యాక్సెస్ లో కూడా ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం. ఆల్రెడీ మనం రొటేషన్ ఆఫ్ యాక్సెస్ లో బేసిక్స్ చెప్పాను, ప్లస్ అసలు ఈ రొటేషన్ ఆఫ్ యాక్సెస్ ఏంటి, ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ ఏంటి, బేసిక్స్ ఏంటి అనేది ఆల్రెడీ వీడియో తీసి అందులోనే నేను ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కి ఒక వీడియో పెట్టాను. ఇప్పుడు మనం ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్. ఇలా రొటేషన్ ఆఫ్ యాక్సెస్ అంటే మనకు ఎలా తెలుస్తుంది? టీటా యాంగిల్ లా ఇస్తే, యాంగిల్ ఇస్తే అదేంటి? రొటేషన్ ఆఫ్ యాక్సెస్ అని అర్థం. ఓకే, లోని యాంగిల్ కనబడితే అది రొటేషన్ ఆఫ్ యాక్సెస్ అని మనం ఐడెంటిఫై చేయాలి. ఆరిజిన్ ఇస్ షిఫ్టెడ్, ఆరిజిన్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ అలా ఇచ్చి హెచ్కమ్మకి అలా ఇస్తే ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ లో ఉందని ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఫార్ములా చూడండి. స్మాల్ ఎక్స్ స్మాల్ వై, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై. ఇక్కడ కాస్ టీటా ఆపోజిట్ లో కాస్ టీటా, ఇక్కడ సైన్ టీటా ఆపోజిట్ లో సైన్ టీటా, మైనస్ పెట్టుకోవాలి అంతే. సో స్మాల్ ఎక్స్ కి మనకి ఇప్పుడు చూడండి, వాడు ఏమన్నాడు? ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్ అన్నాడు. అంటే ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కదా. సో ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కి కట్టాలి. అంటే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై, ఒరిజినల్ ఈక్వేషన్ అంటే స్మాల్ ఎక్స్ స్మాల్ వై. సో మనం క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఇప్పుడు చేయాలి. క్యాపిటల్ ఎక్స్ అంటే ఏంటి? వెర్టికల్ గా కదా చూడాలి. ఎక్స్ కాస్ టీటా, స్మాల్ ఎక్స్ కాస్ టీటా ప్లస్ వై సైన్ టీటా. ఓకేనా? సో క్యాపిటల్ వైకి వెర్టికల్ గా చూడాలి. మైనస్ ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా. చూడండి, ఏం లేదు. స్మాల్ ఎక్స్ కావాలంటే, అంటే ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే, అంటే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇచ్చిన ఈక్వేషన్ ఒరిజినల్ కదా. అప్పుడేం వేస్తాము? ఎక్స్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ కాస్ టీటా మైనస్ క్యాపిటల్ వై సైన్ టీటా, స్మాల్ వై ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ సైన్ టీటా క్యాపిటల్ వై కాస్ టీటా. అదే క్యాపిటల్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే వెర్టికల్ గా తీసుకోండి. ఎక్స్ కాస్ టీటా ప్లస్ వై సైన్ టీటా. క్యాపిటల్ వై కనిపెట్టాలంటే మైనస్ ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా. ఓకేనా? అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నా స్మాల్ ఎక్స్ కావాలంటే ఆరిజెంటల్ గా చేయాలి, క్యాపిటల్ ఎక్స్ కావాలంటే వెర్టికల్ గా చేయాలి. ఓకేనా? ఇప్పుడు మనకి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్, ఇప్పుడు చూడండి, ఆడు ఒరిజినల్ ఈక్వేషన్ కనిపెట్టమన్నాడు, కానీ ఇచ్చింది ట్రాన్స్ఫార్మ్. అంటే ఒరిజినల్ కనిపెట్టండి అన్నాడంటే ఇచ్చింది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అని అర్థం. అందుకని ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ లోనే వాల్యూస్ వేయాలి. అంటే క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై తీసుకొని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇచ్చారమ్మా 45 degrees. సో సైన్ 45 degrees 1/√2, కాస్ 45 degrees 1/√2. ఇది తెలియాలి ఫస్ట్. ఓకే, టీటా ఈక్వల్స్ టు 45 degrees. సో మనకు కావాల్సింది ఏంటి? సైన్ టీటా అంటే సైన్ 45 degrees, సైన్ 45 degrees 1/√2, కాస్ 45 degrees 1/√2. ఓకేనా? సైన్ 45 degrees 1/√2, కాస్ 45 degrees 1/√2. సో ఇది టీటా అనమాట. సో ఇప్పుడు మనం క్యాపిటల్ ఎక్స్ లో సబ్ చేద్దాం. క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ కాస్ టీటా అంటే కాస్ 45 degrees ప్లస్ స్మాల్ వై సైన్ 45 degrees. అంటే ఇప్పుడు కాస్ 45 degrees ఎంతమ్మా? 1/√2 ప్లస్ వై ఇంటూ సైన్ 45 ఎంత? 1/√2. ఎక్స్ ఇంటూ 1 ఎక్స్, వై ఇంటూ 1 వై బై √2 కదా ఎల్సిఎం. సో ఇది క్యాపిటల్ ఎక్స్ కి. ఓకేనా? సో ఇప్పుడు మనం సేమ్ వే క్యాపిటల్ వై చేద్దాం. క్యాపిటల్ వై ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ సైన్ 45 degrees ప్లస్ స్మాల్ వై కాస్ 45 degrees మైనస్ ఎక్స్ సైన్ 45 degrees అంటే 1/√2 వై కాస్ 45 degrees అంటే 1/√2. చూడండి, మైనస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ బై √2 ప్లస్ వై ఇంటూ 1 వై బై √2. దీన్ని మనం సింపుల్ గా వై మైనస్ ఎక్స్ బై √2 అని రాసుకోవచ్చు కదా, వై ముందుకి ఎక్స్ తర్వాత. ఓకేనా? వై మైనస్ ఎక్స్ బై √2. ఇదేంటి? క్యాపిటల్ వై వాల్యూ. క్యాపిటల్ ఎక్స్ ఎంత వచ్చిందమ్మా? ఎక్స్ ప్లస్ వై బై √2 వచ్చింది కదా మనకి క్యాపిటల్ ఎక్స్.
ఎక్స్ ప్లస్ వై బై రూట్ టూ. దీన్ని మనం వై ప్లస్ ఎక్స్ బై రూట్ టూ అని కూడా రాసుకోవచ్చు కదా, వై ప్లస్ ఎక్స్ బై రూట్ టూ. సో క్యాపిటల్ వై ఏమో వై మైనస్ ఎక్స్ బై రూట్ టూ వచ్చింది, క్యాపిటల్ ఎక్స్ ఏమో వై ప్లస్ ఎక్స్ బై రూట్ టూ వచ్చింది. ఈ రెండు క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలో వచ్చాయి అంటే అర్థం ఏంటి, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్లు వచ్చాయి. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ కూడా ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కదా, సో ఈ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈ టూని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, సబ్స్టిట్యూట్ చేద్దాం. మనం క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై కనిపెట్టాం, ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడమ్మా, ఇక్కడ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇచ్చాడంటే స్మాల్ ఎక్స్ స్మాల్ వైలో వేసుకోకూడదు, మనము ఆడిచ్చిన ఈక్వేషన్ క్యాపిటల్ ఎక్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. 17x² మైనస్ 16 క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ప్లస్ 17 క్యాపిటల్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 225. ఇలా వాడు స్మాల్ ఎక్స్ లో ఇచ్చినా మనం క్యాపిటల్ ఎక్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి, ఎందుకంటే దాట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ అని చెప్పి ఇది ఇచ్చాడంటే ఇచ్చింది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అర్థం. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఎందులో ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై లో ఉంటుంది కదా, సో మనం అలాగే సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ లో ఇది క్యాపిటల్ వై ప్లస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేసి ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, 17 క్యాపిటల్ ఎక్స్ అంటే ఏంటి, స్మాల్ వై ప్లస్ ఎక్స్ బై రూట్ టూ హోల్ స్క్వేర్ అది వేయాలి, మైనస్ 16 క్యాపిటల్ ఎక్స్ అంటే వై ప్లస్ ఎక్స్ బై రూట్ టూ ఇంటూ వై మైనస్ ఎక్స్ బై రూట్ టూ ప్లస్ 17 ఇంటూ క్యాపిటల్ వై అంటే వై మైనస్ ఎక్స్ బై రూట్ టూ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 225. అంతే కదమ్మా, ఇది సాల్వ్ చేద్దాం. చూడండి ఇప్పుడు చూడండి అన్ని ఇప్పుడు స్మాల్ వై స్మాల్ ఎక్స్ ఇప్పుడు వచ్చింది కదా, అంటే ఏంటి ఒరిజినల్ ఈక్వేషన్ వచ్చినట్టు. ఓకేనా, అంటే క్యాపిటల్ వై క్యాపిటల్ ఎక్స్ తీసుకుంటే స్మాల్ వై స్మాల్ ఎక్స్ లోకి వచ్చింది, అంటే ఒరిజినల్ ఈక్వేషన్ లోకి వచ్చింది. ఇప్పుడు దీన్ని కొంచెం సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. దీన్ని స్ప్లిట్టింగ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్ ఎట్లా ఉంది కదంటే ఏ ప్లస్ లో వై ఉంది, బి ప్లస్ లో ఎక్స్ ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్ లో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో మనం అలా చేద్దాం, వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ వై ఇంటూ ఎక్స్ 2xy అనుకోవచ్చు కదా, బై చూడండి అమ్మా ఏ బై బి హోల్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి తెలుసా, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ అంటే ఏకి స్క్వేర్ వస్తుంది బికి స్క్వేర్ వస్తుంది అని అర్థం. సో మనం వై ప్లస్ ఎక్స్ కి స్క్వేర్ చేయాలి, రూట్ టూ కి స్క్వేర్ చేయాలి. రూట్ టూ కి స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ పోయి 2 మిగులుతుంది. ఓకేనా, సో 2 వేస్తాం, 2 ప్లస్ మైనస్ 16. ఇది చూడండి ఎలాగుందో, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి మనకు ఒక ఫార్ములా ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. దీనికి ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై మైనస్ ఎక్స్ అంటే వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. రూట్ టూ ఇంటూ రూట్ టూ అంటే రూట్ టూ హోల్ స్క్వేర్. రూట్ టూ హోల్ స్క్వేర్ అంటే రూట్ కి స్క్వేర్ కి పోయి 2. ఓకేనా, అది ఈ ఫార్ములాస్ అన్నీ మీరు పక్కన నీట్గా రాయండి, మార్క్స్ బాగా పడుతుంది. ప్లస్ 17 ఇంటూ వై మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అలా స్ప్లిట్ చేయాలి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కింద. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో వై మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లేస్ లేదు ఉంది బి ప్లేస్ లేదు ఉంది అంటే ఏ స్క్వేర్ వై స్క్వేర్ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ab అంటే 2 ఇంటూ వై ఇంటూ ఎక్స్ 2xy. సో మనం ఇక్కడ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy బై ఇది కూడా అంతే, రూట్ టూ హోల్ స్క్వేర్ అంటే రూట్ కి స్క్వేర్ కి పోయి 2 మిగులుతుంది, 2 ఈక్వల్స్ టు 225. ఓకేనా, సో మనం దీన్ని సింపుల్ ఇప్పుడు 17తో ఇది మల్టిప్లై చేయాలి, 17 ఇంటూ వై స్క్వేర్ 17y స్క్వేర్ ప్లస్ 17 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 17x స్క్వేర్ ప్లస్ ఉంటే ప్లస్ 17 2s are 34xy by 2 మైనస్ 16 ఇంటూ వై స్క్వేర్ 16y స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ముందు సింబల్స్ని మల్టిప్లై చేసి తర్వాత నెంబర్స్తో చేయాలి. 16 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 16x స్క్వేర్ బై 2 ప్లస్ 17 ఇంటూ వై స్క్వేర్ 17y స్క్వేర్ ప్లస్ 17 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 17x స్క్వేర్ మైనస్ 17 ఇంటూ 2 34xy బై 2 ఈక్వల్స్ టు 225. ఇప్పుడు బై 2 బై 2 బై 2 అంటే మొత్తానికి 2 కామన్ 2 ఎల్సిఎం తీయచ్చు కదా. సో పైన యాస్టీస్ వేసి మొత్తానికి 2 ఎల్సిఎం చేసి ఆ 2ని పంపించేద్దాం. ఓకేనా, తీద్దాం యాస్టీస్గా పై వేసేద్దాం. 17y స్క్వేర్ ప్లస్ 17x స్క్వేర్ ప్లస్ 34xy మైనస్ 16y స్క్వేర్ ప్లస్ 16x స్క్వేర్ ప్లస్ ఇక్కడ వేద్దాం 17y స్క్వేర్ ప్లస్ 17x స్క్వేర్ మైనస్ 34xy హోల్ బై 2 ఈక్వల్స్ టు 225.
చూడండి ఈ పైవన్నీ యాడ్ చేస్తాను. 2కి 2కి కలిసాం 2 ఈక్వల్స్ టు 225. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ 2ని పంపించవచ్చు. ఇది క్రాస్ మల్టిప్లై అయిపోతుంది కదా. 17x² ఉంది వేసుకోండి, +17, తర్వాత 16 అంటే +16, ఇంకేముంది +17, అంతే కదా. 17x², 16x², 17x², మొత్తం కలిపితే 17, 17, 16 కలిపితే 50x². సో x²లు 50 వచ్చాయి, 50x². తర్వాత ఇప్పుడు y² చేద్దాం, వేసుకోండి. +17y², తర్వాత 34xy నేను వేసేద్దాం. +34, చూడండి వన్ థింగ్, ఇక్కడ +34xy -34xy క్యాన్సిల్. సో ఇంకొంచెం సింపుల్ అయిపోద్ది ఆన్సర్. 17y² -16 ఇంకా +17, అంతే కదండి. 17 34 నుంచి 16 తీసేస్తే 18, అంతే కదా. అంటే ఏమొచ్చింది? 18y² వచ్చింది, +18y². ఇంకేమైనా ఉన్నాయి ఇందులో? ఇంకేమైనా, అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. ఈ 2ని పంపించేద్దాం. 225 × 2, అంతే కదమ్మా. ఇక్కడ చూడండి, ఇది ఈవెన్ నెంబర్ కదా, ఇది ఈవెన్ నెంబర్, ఇది ఈవెన్ నెంబర్. సో 2ని మనం కామన్ తీయచ్చు. ఎందుకు 2a తీశారు? ఎందుకు 2a తీసామంటే ఇక్కడ 2 ఉంది కదమ్మా, ఆ 2ని క్యాన్సిల్ చేయడం కోసం. ఓకేనా? సరే 2 కామన్ తీద్దాం. 2 తప్ప ఇంకేం కామన్ కూడా లేవు. ఇక్కడ ఏముంటుంది? 25x² ప్లస్ ఇక్కడ 2 వెళ్ళిపోయింది. చూడండి ఇలా బ్రాకెట్ ఉందంటే అది మల్టిప్లికేషన్ అని అర్థం కదమ్మా. సో మీరు 2 18 కాబట్టి 2 వెళ్ళిపోయింది కదా, 16 అని వేయకూడదు. 2 × 18 అంటే 2ని ఎంతతో మల్టిప్లై చేస్తే 18 వస్తుంది, 9 అలా వేయాలి. ఓకేనా? సో 225 × 2. చూడండి ఇక్కడ సింప్లీ ఈక్వల్స్ టు అవతల సేమ్ నెంబర్స్ ఉంటే క్యాన్సిల్ అవుతాయి కదా. ఇక్కడ 2 క్యాన్సిల్. సో రిమైనింగ్ ఈక్వేషన్ ఏంటమ్మా? 25x² + 9y² ఈక్వల్స్ టు 225. దిస్ ఈజ్ అవర్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ద ఒరిజినల్ ఈక్వేషన్. వాళ్ళు ఏం చెప్పాడు? ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇచ్చారు. అందుకని మనం క్యాపిటల్ X క్యాపిటల్ Y లోని ఫార్ములా తీసుకొని అది సబ్స్టిట్యూట్ చేసి ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం. ఒరిజినల్ ఈక్వేషన్ ఆన్సర్ దేంట్లో రావాలి మనకి? స్మాల్ x స్మాల్ y లోకి రావాలి. సో వచ్చింది కదా, దిస్ ఈజ్ ద ఒరిజినల్ ఈక్వేషన్ అని రాసేయండి. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. మొత్తం మనకి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ లో ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్, రొటేషన్ ఆఫ్ యాక్సెస్ అని 2 టైప్స్ ఉంటాయి. ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ లో 2 టైప్స్, రొటేషన్ ఆఫ్ యాక్సెస్ లో 2 టైప్స్. ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం వస్తుంది ఎగ్జామ్ కి, అదేంటంటే 4 మార్క్స్ అనమాట. ఓకేనా? సో అది ఎలా చేయాలి ఏంటి అనేది 5 క్వశ్చన్స్ నేను ఆల్రెడీ ప్లేలిస్ట్ పెడుతున్నాను ఆల్రెడీ. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ కి లాకస్ కూడా మనకి లాకస్ లోంచి ఒక 4 మార్క్స్ వస్తుందమ్మా. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ నుంచి ఒక 4 మార్క్స్ వస్తుంది. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి ఒక 4 మార్క్స్ వస్తుంది. ఓకేనా? తర్వాత మళ్ళీ ఇంకా స్ట్రైట్ లైన్స్ నుంచి ఒక 4 మార్క్స్ చూసుకొని మొత్తం మనం 4 మార్క్స్ నేర్చుకుంటే 5 4 20 మార్క్స్ మన దగ్గర ఉంటాయి. ఓకేనా? చాలా ఈజీ మ్యాథ్స్, ఎవ్వరు ఫీల్ అవ్వద్దు. ఓకేనా? ఓకేమ్మా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.